ఫ్రెండ్స్, ఒక్కసారి జస్ట్ ఇమాజిన్ చూసుకోండి, ఇండియాలో ఫ్లైట్స్ ఆర్ ఎయిర్లైన్స్ బిజినెస్ అనేది ఎంత ఉంది, ఎంత బూమింగ్లో ఉంది, ఎన్ని లక్షల ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తున్నారు. బట్ ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్, ఏదైనా ఎయిర్క్రాఫ్ట్ యొక్క ఇంజన్ ఫెయిల్ అవ్వడం కానీ, రిపేర్ రావడం కానీ జరిగితే మనం యూఎస్ లేదా ఫ్రాన్స్ పైన చాలా డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఈ ఇంజన్స్ని కొన్ని నెలల పాటు అక్కడికి తీసుకెళ్ళి ఉంచాల్సి వస్తుంది. దానివల్ల ఎయిర్లైన్స్ లాసెస్లో ఉంటుంది, అట్లాగే పబ్లిక్ కూడా చాలా సఫర్ అవుతారు. బట్ ఇప్పుడు మన హైదరాబాద్లో మోదీ గారు వర్చువల్ ఈవెంట్ ద్వారా ఒక ఫ్రెంచ్ జాయింట్ కంపెనీని ఓపెన్ చేశారు. అది సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్. ఈ సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్స్ అనేవి వరల్డ్ క్లాస్ జెట్ ఇంజన్స్ని రిపేర్ చేస్తాయి, సర్వీస్ చేస్తాయి, అట్లాగే రెడీ కూడా చేసేసి రెడీ టు ఫ్లై అనే విధంగా తయారు చేసే కంపెనీ. చిన్న విషయం కాదు, ఇది ఒక గేమ్ చేంజింగ్ ఈవెంట్ అని కూడా చెప్పొచ్చు ఈరోజు. సో అసలు ఈ ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్ ఏంటి, హైదరాబాద్లో ఎందుకు పెట్టారు, మోదీ గారు ఏ ప్రైవేట్ ఈవెంట్స్ని చాలా తక్కువగా ఈ ప్రైవేట్ ఈవెంట్స్ని ఇనాగ్రేషన్స్ అట్లాంటి వాటిల్లో పాల్పంచుకుంటారు, అలాంటిది మోదీ గారు ఇవాళ ఈ యూనిట్ని ఎందుకు ప్రారంభించారు అనే విషయాల్ని లోతుగా విశ్లేషిద్దాం. వెల్కమ్ టు హరీష్ టాక్ షో వితౌట్ ఫిల్టర్స్. సో మనము సాఫ్రాన్ ఒక చిన్న కంపెనీ అయితే కాదు, ఇది వరల్డ్ టాప్ 3 ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్స్లలో ఒకటి. ఇప్పుడు మనకు అందరికీ తెలిసిన విషయమే, బోయింగ్ అనే సంస్థ నోటెడే 737 మ్యాక్స్ కానీ, ఎయిర్ బస్ A320 న్యూ ఇది కానీ, లేదంటే కోమాక్ C919 కానీ, ఇవన్నీ వెల్ నోన్ ఎయిర్క్రాఫ్ట్స్. ఇట్స్ అన్నీ రన్ అవుతున్నాయి అంటే CMF లీప్ అనే ఇంజన్స్ పైన డిపెండ్ అయ్యారు, రన్ అవుతాయి ఇవన్నీ. లీప్ అంటే ఏంటంటే సాఫ్రాన్ ప్లస్ జనరల్ ఎలక్ట్రానిక్స్, ఈ రెండు జాయింట్గా కలిపి చేస్తున్న వెంచర్. సో ఇవి వరల్డ్లో ఫాస్టెస్ట్ సెల్లింగ్ ఏవియేషన్ ఇంజన్స్ అన్నమాట. ఇప్పుడు ఏదైతే ఈ ఇంజన్స్ ఉన్నాయో వీటికి ఇంత ప్రత్యేకత ఎందుకంటే ఇవి ఫ్యూయల్ ఎఫిషియన్సీలో సూపర్, అలాగే ఏవైతే ఉద్గారాలు వెలువడతాయో పొల్యూషన్ అనేవి అది చాలా తక్కువగా ఉంటుంది, ప్లస్ రిలయబిలిటీ కూడా చాలా సాలిడ్గా ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో బిగ్గెస్ట్ ఎయిర్లైన్స్ నోటెడ్ ఏంటంటే ఇండిగో అని చెప్తారు. A320 న్యూలో లీప్ ఇంజన్స్ ఏవైతే ఉన్నాయో యూజ్ చేస్తున్నాయో అండ్ వాటన్నిటికీ కూడా MRO సపోర్ట్ ఇప్పుడు హైదరాబాద్లోనే ఇవ్వబడుతుంది, మెయింటెనెన్స్ అండ్ రిపేర్. ఇండియాలో ఏవియేషన్ మార్కెట్ అనేది వరల్డ్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్, ప్లస్ ఇండిగో ప్లస్ ఎయిర్ ఇండియా కూడా మ్యాసివ్గా ఈ ఎక్స్పాన్షన్ని కొనసాగిస్తున్నాయి. ఇంజన్ ఫెయిల్యూర్స్ అంటే సపోజ్ ఎయిర్లైన్స్కి ఒక కొన్ని లక్షలలో కోట్లలో నష్టం కలిగించే వ్యవహారం ఇది. ఇంజన్స్ యూరోప్కి పంపిస్తే అక్కడ 2 నుంచి 4 నెలల పాటు టైం తీసుకుంటుంది. ఆ డిలేలో ఎయిర్క్రాఫ్ట్ పనిచేసేది ఆగిపోతుంది, ప్లస్ రిపేర్ ఖర్చులు, ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. సో ఇవన్నీ కూడా ఎయిర్క్రాఫ్ట్ వీళ్ళపైన భారం పడుతుంది. సో ఇప్పుడు ఈ ఫెసిలిటీ అనేది ఎక్కడో కాకుండా మన హైదరాబాద్లో ఉంటే ఈ సాఫ్రాన్ ఫెసిలిటీ ఇమీడియట్గా డయాగ్నోస్ చేస్తారు, అసలు ప్రాబ్లం ఏంటి అని చెప్పి, తర్వాత రిపేర్స్ కూడా చేసేసి ఓవరాల్గా కొన్ని రోజులలోనే దీన్ని రెడీ చేసే అంత మన హైదరాబాద్ అనేది, ఇండియా అనేది స్పెసిఫిక్గా ఈ ఏషియా మొత్తానికి ఏవియేషన్ హబ్ కింద తీసుకురావాలి అనేది ప్లాన్. సో మేక్ ఇన్ ఇండియా, మెయింటైన్ ఇన్ ఇండియా అండ్ సర్వ్ ద వరల్డ్ ఫ్రమ్ ఇండియా అనేది కొత్త నినాదం. ప్రధానమంత్రి మోదీ గారు దాన్ని ఇనాగ్రేట్ చేశారు. ఫ్యాక్టరీలో అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇది ఇండియాలో ఇంజన్స్ని MRO కోసం ఇంజన్స్ డిసెంబుల్ చేస్తారు, అలాగే బ్లేడ్స్, కంప్రెసర్స్ కానీ, కాంబస్టర్స్ ఇవన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేస్తారు, రిపేర్, టెస్టింగ్, క్యాలిబ్రేషన్ అన్నీ కూడా హైదరాబాద్లోనే చేస్తారు. సో A320 న్యూ ఫ్లీట్కి కూడా 24/7 సపోర్ట్ కూడా ఇక్కడే ఇస్తారు. సో రీప్లేస్మెంట్ పార్ట్స్ ఏవైతే వస్తాయో వాటిని ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసే యూనిట్ ఉంది. సో అక్కడి నుంచి తెప్పించుకొని ఇక్కడ అసెంబుల్ చేసి రిపేర్స్ కూడా చేస్తారు ఇక్కడే. సో ఇది హైదరాబాద్లో పెట్టడము ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, ఇండిగో కానీ ఎయిర్ ఇండియా కానీ కంబైన్డ్గా దాదాపు 1800 కంటే ఎక్కువ ప్లేన్స్ని ఆర్డర్ చేస్తారు వాళ్ళు. ఈ ప్లేన్స్ మెజారిటీ కూడా ఈ సాఫ్రాన్ లీప్ ఇంజన్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు ఈ సాఫ్రాన్ ఇండియాకు వస్తే హార్ట్ బీట్ ఆఫ్
ఇండియన్ ఏవియేషన్ కింద ఇది మారే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఏదైతే సౌత్ ఏషియాకి ఆర్ ఇన్ఫ్యాక్ట్ ఇన్ ఫ్యూచర్ మొత్తం ఏషియాకి ఒక రిపేరింగ్ సెంటర్ కింద ఇది మారే అవకాశం చాలా ఎక్కువ ఉంది. మూడో విషయం ఏంటంటే కాస్ట్ వైజ్ చూసుకున్నట్టయితే కాస్ట్ సేవింగ్ అనేది ఇండియాకి బ్యాక్ బోన్ కింద అవుతుంది. ఏవియేషన్లో ఎయిర్లైన్స్ పైన ఖర్చు పెట్టేది చాలా తగ్గే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు ఈ సాఫ్రాన్ అనేది ఇండియాతో చేసే నెక్స్ట్ మూవ్ ఏంటి అని చూసినైతే రఫేల్ జెట్ ఫైటర్స్ ఏవైతే ఉన్నాయో దానిలో M88 సాఫ్రాన్ ఇంజన్స్ని వాడుతున్నారు. ఇప్పుడు ఇండియన్ సైంటిస్ట్ ఆమ్కా జెట్కి కూడా న్యూ ఇంజన్స్ కావాలని కోరుకుంటున్నారు. సో యుఎస్ రైథాన్కి, రోల్స్ రాయ్స్ యూకేకి, అలాగే ఫ్రాన్స్ సాఫ్రాన్కి ఈ మూడింటి మధ్య చాలా గట్టి కాంపిటీషన్ జరుగుతుందని చెప్పాలి. ఇండియన్ గవర్నమెంట్కి సాఫ్రాన్ అంటే ఎందుకు అంత ఎక్కువ ఇంట్రెస్ట్ ఈ రెండింటి కంటే, ఏదైతే రైథాన్ అండ్ రోల్స్ రాయ్స్ కన్నా, అంటే ఆల్రెడీ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ సర్వీస్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. సాఫ్రాన్కి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా రెడీ అవుతుంది. ప్లస్ ఫ్యూచర్లో హైబ్రిడ్ ఇంజన్స్లో గ్లోబల్ రీసెర్చ్ అనేది ఇక్కడే జరుగుతుంది. ఇండియాకి లాంగ్ టర్మ్ పార్ట్నర్ అవ్వడానికి కూడా సాఫ్రాన్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది మిగిలిన రెండింటితో కంపేర్ చేస్తే. ఒకవేళ ఈ డీల్ కానీ జరిగితే పైన డీల్స్, ఇండియా బికమ్స్ ఓన్లీ ఏషియన్ కంట్రీ టు co-develop 5th and 6th generation fighter jets. 5th and 6th generation fighter jets అది జియోపొలిటికల్గా ఒక పెద్ద మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి, అటు చైనాకి కానీ యుఎస్కి కానీ. విత్ ఇన్ ఇండియా విషయానికి వస్తే ఈ సాఫ్రాన్ అనేది హైదరాబాద్లో పెట్టడం వల్ల సౌత్ ఇండియా యొక్క ఎకానమీకి ఏ విధంగా బూస్ట్ అవుతుందో చూస్తాం. తెలంగాణ ఏరోస్పేస్ కారిడార్, జీఈ, బోయింగ్, లాక్హీడ్, సాఫ్రాన్ ఇవన్నీ కూడా ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్నాయి. హైదరాబాద్లో స్కిల్ లేబర్ ఉన్నారు, ఇంజనీరింగ్ టాలెంట్ ఉంది, అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా ఉంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్. దాని ద్వారా 1000+ హైటెక్ జాబ్స్ అనేవి డైరెక్ట్గా వస్తాయి, 5000 జాబ్స్ ఇండైరెక్ట్గా వస్తాయి. తెలంగాణ ఏరోస్పేస్ ఎక్స్పోర్ట్స్ని ఖచ్చితంగా ఇంక్రీజ్ చేస్తుందని చెప్పాలి. ఇండియా అనేది ఒక సర్వీస్ హబ్ కింద ఖచ్చితంగా తయారవుతుంది. సౌత్ ఇండియా, అందులోను సౌత్ ఇండియా అనేది ఏవియేషన్ క్యాపిటల్ ఆఫ్ ఏషియా కింద తయారవబోతుంది. ఇప్పుడు ఈ A320 నియో ఇంజన్స్లో P&W GTF ఇంజన్స్కి ఇష్యూ రావడము, బ్లేడ్స్ మెల్ట్ అయిపోవడము, అలాగే వైబ్రేషన్ ఇష్యూస్ రావడము, లేదంటే డౌన్ టైం ఉండడము, ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక యాంగిల్లో నుంచి కనబడుతుంది. ఇండియన్ ఎయిర్లైన్స్ వీటితోని ఫెడప్ అయిపోయి, సో సాఫ్రాన్ లీప్ ఇంజిన్స్కి డిమాండ్ చాలా ఎక్కువ ఉంది, భూమిలో ఉంది. సో సాఫ్రాన్ ఈ డిమాండ్ని మేనేజ్ చేయడానికి మన హైదరాబాద్లో MRO ఓపెన్ చేసింది. ఇండియాలో మార్కెట్ షేర్ అనేది సాఫ్రాన్ చూసుకుంటే, సాఫ్రాన్ లీప్ చూసుకుంటే పైకి వెళ్తుంది. అలాగే ప్రాట్ అండ్ విట్నీ ఏదైతే P&W ఉందో వాళ్ళది మార్కెట్ షేర్ అనేది కిందికి వెళ్తుంది. ఈసారి సాఫ్రాన్ హైదరాబాద్ సెంటర్ అంటే జస్ట్ ఒక ఫ్యాక్టరీ అయితే ఖచ్చితంగా కాదని చెప్పాలి. ఇది ఇండియా ఏవియేషన్ ఇండిపెండెన్స్కి ఫస్ట్ స్టెప్. ఇప్పటి వరకు మనం మిగతా డిస్కస్ చేసుకున్నట్టు ఐదర్ యుఎస్ కానీ ఫ్రాన్స్ కానీ వీళ్ళపైనే ఖచ్చితంగా ఆధారపడాల్సి వచ్చేది. ఇక్కడి నుంచి అలా అవ్వదు. సో మొదటి దశలో అంటే ఎర్లియర్ స్టేజ్లో ఏమవుతుందంటే ఇంజిన్ రిపేర్స్కి ఫ్రాన్స్కి పంపాలి. తర్వాత ఇప్పుడు అది ఎలా చేంజ్ అవ్వబోతుంది అంటే ఫ్రాన్స్లో ఏదైతే క్వాలిటీ రిపేర్స్ జరుగుతాయో అవన్నీ కూడా హైదరాబాద్లోనే జరుగుతాయి. ఇక ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అంటే ఇంజన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కంప్లీట్గా ఇండియాలోనే ఉండబోతుంది. ఈవెన్ ఫైటర్ జెట్స్కి యూజ్ చేసే ఇంజన్స్ కూడా. ఆకాశంలో ఎవరిదైతే హవా నడుస్తుందో వాళ్ళే కింగ్. సో ఇండియా అనేది సైలెంట్గా సూపర్ పవర్ కింద అండ్ సాఫ్రాన్ని చూస్ చేసుకొని ఇండియా ఒక సూపర్ పవర్ కింద ఎదగాలని చూస్తుంది. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఒకవేళ మీకు ఈ ఏవియేషన్ కానీ జియోపొలిటిక్స్ కానీ ఇండియాలో రేజ్ అవుతున్న టాపిక్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై భారత్, జై హింద్.